హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అమ్మ చేసే చికెన్ కర్రీ చూపిస్తాను మీకు. సూపర్గా ఉంటుంది. ఏంటో అండి, అమ్మ చేతి వంట తినాలన్నా అదృష్టం ఉండాలి కదా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు సెలవు దొరికితే ఎప్పుడు వెళ్ళి తిందామా అని ఉంటుంది. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే, ఏం చేయలేము. సో మా అమ్మకేమో చికెన్ కర్రీ చేయమంటే, ఇంత ఆయిల్ పోసావేంటమ్మా అనగానే మా అమ్మ అయితే వాటర్ పోసి వండేసుకో అన్నది. ఇంకా నేను ఏమనుకుంటా సైలెంట్ అయిపోయి చుప్చాప్గా మా అమ్మ చేసే చికెన్ కర్రీ అయితే నించొని చూసుకుంటున్నాను. సో మా అమ్మ అయితే ఇదంతా వేయించేసుకున్న తర్వాత, ఈ డొక్కులు ఎప్పుడైనా చూసారండి, నా చిన్నప్పటి నుంచి వాడుతుంది. ఇంకా అదే కొలత, ఎందుకంటే మార్చుకోవచ్చు కదా అంటే నాకు అదే అలవాటు అని చెప్తుంది. మనమైతే ఎంత రుచిగా వండుకున్నా అమ్మ చేతి యొక్క రుచి మాత్రం ఎప్పుడూ బీట్ చేయలేమండి. ఆ టేస్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు పక్కనే కూర్చొని కొలతలు చెప్పి ఇలా వెయ్యాలని చెప్పినా సరే, అలానే చేసినా వాళ్ళ చేతితో వచ్చే రుచి మాత్రం మన చేతితో అయితే ఎప్పటికీ రాదు. నేనైతే మాత్రం పక్కాగా చెప్తాను, అదే అందరూ ఎక్స్పీరియన్స్ చేసిందే. సో మా అమ్మ అయితే చికెన్ కర్రీకి గబగబా వండేస్తుంది. నాకు ఆకలి వేస్తుందని చెప్పిన తర్వాత, సో ఇక్కడైతే చికెన్ అయితే కొత్తుకుతా ఉడుకుతున్నప్పుడు, కొత్తిమీర ఇప్పుడు ఎందుకమ్మా లాస్ట్లో వేసుకుందామంటే, ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్తుంది. సో వాళ్ళ టిప్స్ అయితే మనమైతే బీట్ చేయలేము. నేనైతే ఇంకా ఆగలేనండి తినకుండా. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.